హాయ్, దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే 10th క్లాస్ సంబంధించి ఫిజిక్స్ సబ్జెక్ట్లో ఎలక్ట్రిసిటీ టాపిక్ను సమ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే 2 ల్యాంప్స్, వన్ రేటెడ్ 100 watts at 220 volts and the other rated 60 watts at 220 volts are connected in parallel to electric main supply. So what current is drawn from the line if the power supply voltage is 220 volts? సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే మనకు దీన్ని సాల్వ్ చేయాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్కి విత్ రెస్పెక్ట్ టు రెసిస్టెన్స్కి అదేవిధంగా పవర్కి వోల్టేజ్ కరెంట్ రిలేషన్షిప్స్ అనేవి తెలియాలి. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ మనం ఏంటంటే జనరల్గా మనకు తెలిసింది ఏంటి, పవర్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో ఇది మనకు తెలుసు. సో ఫ్రమ్ ద ఓమ్స్ లా బేస్ చేసుకొని మనం ఏం రాస్తామంటే ఇక్కడ V ఈక్వల్ టు IR అని రాసుకుంటాం. సో ఇందులో మనం ఏం చేస్తారంటే ఫస్ట్ ఏదైతే పవర్ ఈక్వేషన్ ఉందో సో ఆ పవర్లో ఫస్ట్ V ఈక్వల్ టు IR అనేది ప్లేస్ చేద్దాం. అంటే ఈ V ఈక్వల్ టు IR ఉంది కదా, సో దీన్ని ఎత్తుకొని దీంట్లో ప్లేస్ చేస్తాం అన్నమాట వోల్టేజ్లో. సో అప్పుడు నా పవర్ ఈక్వల్ టు ఏమవుతుంది, సో వోల్టేజ్ అంటేనేమో కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అండ్ కరెంట్. సో ఇప్పుడు I ఇంటూ I స్క్వేర్ R ఉంటుంది. సో ఇది పవర్. సో అంటే పవర్కి ఫార్ములా ఇంకోటి ఏంటంటే నాకు I స్క్వేర్ R. సో దీన్ని ఏమంటామంటే జనరల్గా మనము లాస్ అంటాం అన్నమాట. ఓకేనా, లాస్. సో ఇది ఈ యొక్క లాస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే నాకు టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ అనేది హీట్ డిసిపేటింగ్ ఎలిమెంట్ అన్నమాట. సో ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే నాకు కరెంట్ అనేది పాస్ అవుతుందో సో ఇందులో ఈ యొక్క ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే రెసిస్టెన్స్ ఇది అపోజ్ చేస్తుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే హీట్ అనేది డిసిపేట్ చేస్తుంది అన్నమాట ఇది. సో ఆ ప్రాపర్టీని బేస్ చేసుకుని మనకు ఐరన్ బాక్సెస్ కానీ అదేవిధంగా వాటర్ హీటర్ కానీ రైస్ కుక్కర్ కానీ ఇవన్నీ వర్క్ అవుతాయి అన్నమాట. సో రెసిస్టెన్స్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే ఇట్ ఈస్ హీట్ డిసిపేటింగ్ ఎలిమెంట్ అన్నమాట ఇది. సో దీన్ని మనం ఏమంటామంటే I స్క్వేర్ Rని లాస్ అంటాం. సో ఇంకోటి ఏంటంటే ఇదే పవర్ని ఇప్పుడు మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంటు రెసిస్టెన్స్లో చూసాం కదా. సో ఇప్పుడు ఈ పవర్ని మనం ఏం చేస్తామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్లో చూద్దాం. సో ఇప్పుడు ఏదైతే ఈక్వేషన్ ఉందో సో ఇందులో ఇప్పుడు నాకు ఓన్లీ కరెంట్ కావాలనుకోండి. సో ఇక్కడ నాకు రెసిస్టెన్స్ అనేది కరెంట్కి మల్టిపుల్ అవుతుంది కదా. సో ఈక్వాలిటీకి యువతలకు వచ్చినప్పుడు ఏమవుతుంది, డివిజిబుల్ అవుతుంది. అంటే వోల్టేజ్ పవర్ రెసిస్టెన్స్ రాసుకోవచ్చు. అంటే ఓమ్స్ లా నుంచి ఇంకో విధంగా ఏం రాయొచ్చు అంటే మనం I ఈక్వల్ టు V/Rగా రాసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు పవర్ ఏదైతే పవర్ అంటే ఏంటి మనకు వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో ఇందులో వోల్టేజ్ ఇంటూ కరెంట్ అంటే ఏం రాసుకోవచ్చు మనం V/R రెసిస్టెన్స్. సో కాబట్టి పవర్ ఈక్వల్ టు V ఇంటూ V స్క్వేర్ ఓవర్ R. అంటే పవర్ ఇంకొక ఈక్వేషన్ ఏంటంటే నాకు P ఈక్వల్ టు V స్క్వేర్ బై R. సో ఇదన్నమాట. సో ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో మనకేమి ఇచ్చాడు, సో 2 ల్యాంప్స్ ఇచ్చినాడు. సో ల్యాంప్ 1లో పవర్ రేటింగ్ ఎంత అంటే నాకు ఇక్కడ 100 watts, వోల్టేజ్ ఎంత ఉందంటే నాకు 220 volts. సో ఇది ల్యాంప్ 1. అదేవిధంగా ల్యాంప్ 2, సో ల్యాంప్ 2 యొక్క రేటింగ్ ఎంత ఇచ్చినాడు 60 watts, 220 volts. సో పవర్ వచ్చేసి ఎంత అంటే నాకు 60 watts, వోల్టేజ్ ఎంత ఉందంటే నాకు 220 volts. సో ఈ రెండిట్లు ఎట్లా కనెక్ట్ చేశాడంటే సో 2 ల్యాంప్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో ప్యారలల్ కనెక్ట్ చేశాడు విత్ రెస్పెక్ట్ టు మెయిన్స్కి. అయితే అందులో కరెంట్ ఎంత కనుక్కోమన్నాడు. సో ఇక్కడ నాకు వోల్టేజ్ ఎంత ఉందంటే నాకు 220 volts అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైతే మనము ప్యారలల్లో కనెక్ట్ చేస్తామో ల్యాంప్స్ అప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ యొక్క పవర్ కన్జంప్షన్ అనేది ఏమవుతుందంటే నాకు యాడింగ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇన్ ప్యారలల్ కనెక్షన్, ఇన్ ప్యారలల్ combination of lamps, the total power consumed is given by. సో ఇక్కడ నాకు టోటల్ పవర్ అంటే ఏమవుతుందంటే నాకు P1 ప్లస్ P2గా తీసుకుంటాం. సో ఎప్పుడైతే నాకు 2 ల్యాంప్స్ అనేవి ప్యారలల్ కనెక్ట్ చేస్తామో అప్పుడు మనం ఏం చేస్తామంటే సో వాటి యొక్క రేటింగ్ అంటే ఏంటి పవర్ రేటింగ్ ఏదైతే ఇచ్చాడో వాటిని మనం డైరెక్ట్గా యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు నాకేమవుతుంది అంటే ఇక్కడ సో పవర్ PV ఈక్వల్ టు సో ల్యాంప్ 1 యొక్క రేటింగ్ పవర్ ఎంత అంటే 100 watts, ల్యాంప్ 2 యొక్క పవర్ ఎంత అంటే 60.
అప్పుడు నా టోటల్ పవర్ కన్సంప్షన్ ఎంత అంటే నాకు 160 వాట్స్. సో ఇది టోటల్ పవర్. సో ఇప్పుడు నాకు పవర్ తెలిసింది. ఓకే. సో ఇక్కడ నాకేం కనుక్కోవాలి, మనము కరెంట్ కనుక్కోవాలి. సో ఇప్పుడు కనుక్కోమంది ఏంటి, కరెంట్ డ్రాన్ ఫ్రమ్ ద లైన్ ఇఫ్ ద సప్లై పవర్ ఈస్ వోల్టేజ్ 220 వోల్ట్స్ అన్నాడు. సో ఇక్కడ నాకు వోల్టేజ్ ఇచ్చేసినాడు. సో ఈ 220 వోల్ట్స్ దగ్గర నాకు కరెంట్ అనేది ఎంత డ్రా చేస్తుంది ఆ 2 ల్యాంప్స్ గుండా అన్నప్పుడు. సో మనకు తెలిసింది ఏంటి ఫార్ములా, పవర్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో ఇక్కడ పవర్ ఎంత 160, వోల్టేజ్ వచ్చేసి 220. ఇప్పుడు నాకు కరెంట్ అనేది తెలియదు. ఇప్పుడు ఈ 220 అనేది మల్టిపుల్ అవుతుంది కాబట్టి సో కరెంట్ ఏమవుతుంది 160 ఓవర్ 220. సో 0 0 గెట్ క్యాన్సిల్, 2 8 జర్ 2 11 జర్ అంటే 8/11 యాంపియర్స్ వచ్చింది. ఇప్పుడు ఇదే 11తో మనం 8ని చేసాం అనుకో, పాయింట్ పెట్టుకుంటే 0. సో 11 7 జర్ 77. సో 3. సో పాయింట్ ఉంది కాబట్టి అగే 0. సో 11 2 జర్ 22. సో 8. మళ్ళీ పాయింట్ పెట్టుకుంటే 0. సో 11 7 జర్ 77. సో ఇలా రిపీట్ అవుతానే ఉంటుంది అన్నమాట. సో కాబట్టి నాకు ఓవరాల్గా నాకు కరెంట్ ఎంత వస్తుందంటే నాకు ఇది 0.73 యాంపియర్స్. సో ఇదే నాకేమవుతుందంటే కరెంట్ అవుతుంది. సో ఇదన్నమాట. సో ఇట్లా మనకి ఏంటంటే ఏది ప్రాబ్లం ఇచ్చినా కానీ మనకి పవర్ రిలేషన్స్ అనేటి ఐడియా ఉంటే మనం ఈజీగా మనం కనుక్కోవచ్చు అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, సో కంపేర్ ద పవర్ యూజ్డ్ ఇన్ 2 ohm రెసిస్టర్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్క్యూట్స్ అన్నారు. సో ఇక్కడ అక్రాస్ 2 ohm రెసిస్టర్ దగ్గర పవర్ మాత్రం కాలిక్యులేట్ చేయాలంట అక్రాస్ 2 ohm రెసిస్టర్ దగ్గర. అయితే కేస్ 1, సో కేస్ 1 ఏంటి అంటే ఇక్కడ, సో కేస్ 1 కేస్ 1 2 కేసెస్ ఇచ్చారు ఇక్కడ. అయితే 2 కేసెస్లో ఎలా ఉంటుందో చూద్దాం. సో కేస్ 1 ఏంటంటే 6 volts బ్యాటరీ ఇన్ సిరీస్ విత్ 1 ohm రెసిస్టర్ అండ్ 2 ohm రెసిస్టర్. అంటే ఇక్కడ 6 volt బ్యాటరీనే తీసుకున్నాడు అంటే ఇక్కడ 6 volt బ్యాటరీ. సో దీనికి ఇన్ సిరీస్ విత్ 1 ohm రెసిస్టర్ అండ్ 2 ohm రెసిస్టర్ అన్నాడు. అంటే ఇక్కడ ఒక రెసిస్టర్ కనెక్ట్ చేసాం, ఇంకొక రెసిస్టర్ కనెక్ట్ చేసాం. సో ఈ రెండు ఇవన్నీ ఎలా కనెక్ట్ అయినాయంట, సిరీస్లో కనెక్ట్ అయినాయి. సో ఈ కనెక్షన్ మొత్తాన్ని ఏమంటామంటే మనం సిరీస్ కనెక్షన్ అంటాం, ఎందుకని సేమ్ కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి. సో దీని యొక్క వోల్టేజ్ ఎంత అంటే నాకు 6 volts. సో ఇందులో పాస్ అయ్యే కరెంట్ ఐ అనుకుంటే, సో ఇక్కడ ఏంటి ఈ ఫస్ట్ దగ్గర ఎంత ఇచ్చినాడంటే ఇక్కడ నాకు, సో దీని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే నాకు 1 ohm, దీని యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే నాకు 2 ohms. సో ఇది అయితే ఈ కేసులో మనకు అక్రాస్ 2 ohm దగ్గర ఏం కనుక్కోవాలి అంటే, అక్రాస్ ఈ 2 ohm దగ్గర ఏదైతే 2 ohm రెసిస్టర్స్ ఉందో సో దాని దగ్గర నాకు పవర్ అనేది కావాలి, అంటే దీని దగ్గర. సో ఇక్కడ పవర్ కావాలన్నమాట మనకు. సో ఇప్పుడు ఈ కేసుకి వచ్చేసరికి మనకు పవర్కి వోల్టేజ్కి రిలేషన్స్ తెలియాలి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనకు వోల్టేజ్ ఎంత ఇచ్చినాడంటే 6 volts, మరి రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే తెలియదు. ఇక్కడ రెసిస్టెన్స్ అనేటివి సిరీస్లో కనెక్ట్ అయినాయి. సో సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, రెసిస్టర్స్ని డైరెక్ట్గా యాడ్ చేసుకుంటాం. అంటే ఎట్లా 1 + 2 ఎంత అవుతుంది నాకు 3 ohms అవుతుంది. సో జనరల్గా మనకు వోల్టేజ్ రెసిస్టెన్స్ తెలిసినప్పుడు పవర్ ఫార్ములా ఏంటి ఇక్కడ చూడండి. సో ఇంతకుముందు చూసాం. సో పవర్ ఈక్వల్ టు I²R ఒకటి, పవర్ ఈక్వల్ టు V²/R ఒకటి. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ పవర్ ఈక్వల్ టు V²/R అనే ఫార్ములా యూస్ చేసుకుంటాం. ఇప్పుడు నాకు వోల్టేజ్ ఏమో 6 కాబట్టి స్క్వేర్, రెసిస్టెన్స్ వాల్యూ 3 అంటే ఇది ఎంత అయింది 36/3. సో 3 1 జా 3 2 జా అంటే ఎంత అయింది నాకు ఇది 12 watts వచ్చింది. సో పవర్ వచ్చేసి ఎంత అయిందంటే నాకు అక్రాస్ 2 ohm దగ్గర అన్నప్పుడు 12 watts వచ్చింది, అంతేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తాము కేస్ 2లో చూద్దాం. సో కేస్ 2 వచ్చేసరికి నాకు ఇక్కడ, సో కేస్ 2 సో ఇక్కడ నాకేంటి ఈ 4 volt బ్యాటరీ ఇన్ ప్యారల్ విత్ 12 ohm అండ్ 2 ohm. సో ఇక్కడ ఏంటంటే నాకు ఇది ఒక బ్యాటరీ, ఇదంతా ఇది 4 volts బ్యాటరీ. సో దీనికి ప్యారల్ ఏం చేసామంట 12 volts 12 ohms ఒకటి, అదేవిధంగా ఇంకో 2 ohms ఒకటి, ఇలా కనెక్ట్ చేసుకున్నాం. అయితే ఇక్కడ మనకేం కనుక్కోవాలి అక్రాస్ 12 దగ్గర 2 ohm దగ్గర, అంటే సో ఈ పార్ట్ దగ్గర నాకేం కనుక్కోవాలి మనం పవర్ అనేది కనుక్కోవాలన్నమాట. సో పవర్ అనేది కనుక్కోవాలి. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ నాకేంటంటే
ఈ ఈ కేసుకి వచ్చేసరికి వోల్టేజ్ ఎంత అయింది ఇక్కడ నాకు 4 వోల్ట్స్ అయింది. సో అదేవిధంగా రెసిస్టెన్స్ అంటే ఇక్కడ మనం ఎలా కనెక్ట్ చేసాం ఈ రెండు కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో ఈ రెండు కనెక్షన్ ఎలా కనెక్ట్ చేసామంటే మనం ప్యారలల్లో కనెక్ట్ చేసాం. సో ఈ రెండు ఎలా కనెక్ట్ చేసామంటే ఇక్కడ సిరీస్లో కనెక్ట్ చేసాం. ఓకేనా. సరే, సో ఇక్కడ నాకు ఏమైందంటే రెసిస్టెన్స్ వాల్యూ అన్నప్పుడు ఇక్కడ ఎలా రాసుకుంటాం 1/12 ప్లస్ 1/2. సో ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుందంటే నాకు ఇక్కడ 12 అవుతుంది. సో ఇక్కడ నాకు ఏమవుతుంది 1. సో ఇక్కడ నాకు ఏమవుతుందంటే 6. సో లేదు నీకు అలా రాదు అన్నప్పుడు డైరెక్ట్ మనం ఏం చేసుకోవచ్చు అంటే దీన్ని సో క్రాస్ మల్టిపుల్ చేసుకోవచ్చు. సో 2 1 jar 2, 12 1 jar 12, 12 2 jar 24 అంటే ఎంత అవుతుంది నాకు ఇది 14/24 అవుతుంది. సో ఇక్కడ నాకు ఏమైంది ఇది 7/12 అయింది. సో ఇది ఎక్కడ ఇదేంటిది 1/R ఈక్వివాలెంట్. ఎందుకు 1/R ఈక్వివాలెంట్ అంటే ఇది ప్యారలల్ కనెక్షన్ కాబట్టి. సో ఇది 1/R ఈక్వివాలెంట్. సో నాకు ఇది ఏమవుతుందంటే ఇది కూడా సేమ్ 7/12. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఓన్లీ రెసిస్టెన్స్ వాల్యూ మాత్రం కావాలి. సో ఇప్పుడు నాకు ఆర్ వాల్యూ ఇప్పుడు నాకు 1/R వాల్యూ ఎంత వచ్చింది 7/12. ఇప్పుడు నాకు ఓన్లీ ఆర్ వాల్యూ కావాలి అన్నప్పుడు 12/7. సో నాకు పవర్ కావాలి అంటే టోటల్ పవర్ ఇది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం కనుక్కున్న పవర్ ఏంటంటే టోటల్ పవర్. ఈ పవర్ అనేది ఏంటంటే నాకు టోటల్ పవర్ అంటే ఏంటి ఈ సర్క్యూట్ మొత్తం అంటే 1 ohm రెసిస్టర్ 2 ohm రెసిస్టర్ మొత్తం తీసుకున్నప్పుడు పవర్ కన్సంప్షన్ వచ్చేసి 12 ohms అన్నమాట. ఇది టోటల్. కానీ ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఓన్లీ 2 ohms దగ్గర మాత్రం ఎంత ఉంటుందో కనుక్కోవాలి. సో కాబట్టి దానివల్ల ఇది సపరేట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి మీకు అర్థం అవడానికి సపరేట్ తీసుకున్నాను. ఏంటంటే డైరెక్ట్గా వేసవచ్చు. సో ఇక్కడ చూడండి సో పవర్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే V²/R. ఇక్కడ ఆల్రెడీ వోల్టేజ్ ఎంత ఇచ్చినాడు 4 volts, రెసిస్టెన్స్ వచ్చేసి 7/12 12/7. సో ఇక్కడ నాకు వోల్టేజ్ అన్నప్పుడు ఎంత వస్తుంది 4². సో రెసిస్టెన్స్ వాల్యూ అన్నప్పుడు 12/7 అంటే ఇదేమవుతుంది ఇది 4² × 7/12. సో ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఇది 4² అన్నప్పుడు 16, 7/12. సో 4 3 jar 4 4 jar. సో 7 4 jar 28/3. సో ఇప్పుడు నాకు ఇక్కడ పవర్ ఎంత వచ్చిందంటే నాకు ఓవరాల్ 28/3 వచ్చింది పవర్ ఇన్ వాట్స్. బట్ నాకు కావాల్సింది ఏంటి ఓన్లీ 2 ohms దగ్గర మాత్రమే కావాలి. ఏంటి పవర్ అనేది అక్రాస్ 2 ohms దగ్గర మాత్రమే కావాలి. సో అట్లాంటప్పుడు సో ఇక్కడ చూడండి సో ఇది ఓవరాల్ టోటల్ పవర్ కనుక్కునేదానికి ఇది. కానీ మనకు కావాల్సింది ఏంటంటే కేస్ 1 కేస్ 2లో ఓన్లీ 2 ohms దగ్గర మాత్రం కావాలి. సో కాబట్టి సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇప్పుడు నేను చెప్పేది మాత్రం రాస్తే సరిపోతుంది. సో ఇంతకుముందు మీకు చెప్పింది కాన్సెప్ట్ అన్నమాట. అంటే టోటల్ సర్క్యూట్ ఎలా కనుక్కుంటాం పవర్ అనేది ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ మీకు ఎగ్జామ్కి అంటే ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చినప్పుడు సో మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలంటే సో ఇక్కడ చూడండి సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే పవర్ ఈక్వల్ టు V²/R. సో కేస్ 1లో ఇక్కడ ఏమన్నాడు 2 ohm దగ్గర పవర్ కనుక్కోవాలి 6 volts ఇచ్చేసినాడు. కేస్ 1 వచ్చేసి 6 volts బ్యాటరీ ఇన్ సిరీస్ విత్ 1 ohm అండ్ 2 ohms అన్నాడు. కానీ 2 ohm దగ్గర మనం ఏం కనుక్కోవాలి పవర్ కనుక్కోవాలి. ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ 2 ohms, వోల్టేజ్ వచ్చేసి 6 volts. కాబట్టి నాకేమవుతుందంటే ఇక్కడ 6²/2 అంటే 36/2. సో పవర్ ఈక్వల్ టైం అవుతప్పుడు 18 watts అవుతుంది. సో అదేవిధంగా కేస్ 2 ఏముంది ఇక్కడ నాకు V²/R. ఇక్కడ నాకు వోల్టేజ్ అన్నప్పుడు సో ఇక్కడ చూడండి ఒక్క నిమిషం. సో ఇక్కడ నాకు ఒక్క నిమిషం ఇక్కడ కేస్ 1లో మనకి ఏంటంటే డైరెక్ట్గా ఇలా తీసుకోకూడదు. సో స్మాల్ మిస్టేక్. సో ఎందుకు డైరెక్ట్గా తీసుకోకూడదు అంటే ఇక్కడ చూడండి సో ఇక్కడ నాకేంటంటే ఈ వోల్టేజ్ అనేది ఈ 6 volt వోల్టేజ్ అనేది ఈ ఎంటైర్ సిరీస్ సర్క్యూట్ ఏదైతే ఉన్నాయో అంటే 1 ohm రెసిస్టర్ కానీ 2 ohm రెసిస్టర్స్ కానీ ఇలా తీసుకున్నాం కదా అంటే టోటల్ సిరీస్లో తీసుకున్నాం కదా. సో సిరీస్లో తీసుకున్నప్పుడు ఈ వోల్టేజ్ 6 volts ఏదైతే ఉందో అది 1 ohm దగ్గర కానీ 2 ohm దగ్గర కానీ సేమ్ వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట, చేంజ్ అవుతుంది అది. అదే నాకు ప్యారలల్ కనెక్షన్ అయితే సేమ్ వోల్టేజ్ ఉంటుంది. ఇప్పుడు కేస్ 2 తీసుకోండి ఈ 4 volts అనేది 12 volts దగ్గర అదే ఉంటుంది 2 ohms దగ్గర అదే ఉంటుంది. బట్
నాకు అదే కేస్ 1కి వచ్చేసరికి ఇందులో కరెంట్ మాత్రం సేమ్ ఉంటుంది. అంటే ఎంటైర్ నెట్వర్క్లో 1 ఓం దగ్గర ఎంతైతే కరెంట్ పాస్ అవుతుందో 2 ఓం దగ్గర కూడా అదే కరెంట్ పాస్ అవుతుంది. అంతేగాని వోల్టేజ్ మాత్రం సేమ్ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి మనం ఏం చేస్తాం అంటే కేస్ 1 సాల్వ్ చేసేటప్పుడు సో విత్ రెస్పెక్ట్ టు వోల్టేజ్ కాకుండా మనం కరెంట్ ద్వారా చేసుకోవచ్చు అన్నమాట దీన్ని. సో ఇలా చేయకూడదు అన్నమాట ఇది. సో ఇలా చేస్తే అది మిస్టేక్ వస్తుంది అన్నమాట మనకు ఆన్సర్. ఓకే. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇందులో సో పవర్ ఈక్వల్ టు అంటే ఎలా చేస్తామంటే ఇక్కడ చూడండి. సో పవర్ ఈక్వల్ టు I²R. మరి ఇప్పుడు నాకు కరెంట్ ఎలా తెలుస్తుంది అంటే డౌట్ వస్తుంది మీకు. సో అక్కడ నాకు వోల్టేజ్ తెలుసు ఎంత 6 వోల్ట్స్, రెసిస్టెన్స్ తెలుసు 3 ఓమ్స్, మొత్తం రెసిస్టెన్స్ 3 ఓమ్స్. చూడండి ఇక్కడ 2 ఓమ్ ఒకటి 1 ఓమ్ ఒకటి కనెక్ట్ అయినాయి కాబట్టి. సో కాబట్టి నాకు ఇప్పుడు ఏమవుతుంది V ఈక్వల్ టు IR నుంచి కరెంట్ I ఈక్వల్ టు V/R అన్నప్పుడు సో వోల్టేజ్ ఏమో 6, రెసిస్టెన్స్ ఏమో 3. సో అంత వస్తే నాకు 2 యాంపియర్స్ వస్తుంది. సో ఇప్పుడు నాకు పవర్ ఈక్వల్ టు ఏమవుతుంది I² అన్నప్పుడు 2², రెసిస్టెన్స్ వాల్యూ 2. సో అప్పుడు నాకు ఏమవుతుంది 4 2 8. సో పవర్ వచ్చి ఎంత అంటే నాకు 8 వాట్స్ అన్నమాట. సో ఇది. సో ఎందుకు P ఈక్వల్ టు V²/R ఎందుకు యూస్ చేయకూడదు అంటే ఇక్కడ మనం యూస్ చేసిన కనెక్షన్ ఏంటంటే నాకు ఇక్కడ సిరీస్ కనెక్షన్ అన్నమాట. సో సిరీస్ కనెక్షన్ కాబట్టి నాకు కరెంట్ మాత్రమే సేమ్ ఉంటుంది, అంతేగాని వోల్టేజ్ అనేది సేమ్ ఉండదు. సో కాబట్టి నాకు ఏం చేస్తాం మనం ఈ ఫార్ములా అనేది యూస్ చేయకూడదు అన్నమాట. ఇది యూస్ చేయకూడదు. ఓన్లీ మనం యూస్ చేయాల్సింది ఏంటంటే ఇది ఎప్పుడు సిరీస్ కనెక్షన్ అయితే. అదే నాకు ప్యారలల్ కనెక్షన్ అయితే మనం యూస్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే ఇది. ఓకేనా. సో ఇప్పుడు కేస్ 2 వచ్చేసరికి నాకు ఇక్కడ ఏముంది సో కేస్ 2లో వోల్టేజ్ ఎంత ఇచ్చినాడు 4 వోల్ట్స్ ఇచ్చినాడు, రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే 2. సో 4² / 2. సో 4² వాల్యూ 16/2. సో అప్పుడు నా పవర్ ఈక్వల్ ఎంత అయిందంటే నాకు 8 వాట్స్. సో ఇప్పుడు మనకి ఏంటంటే కేస్ 1లో కానీ కేస్ 2లో కానీ పవర్ కన్జంప్షన్ అక్రాస్ 2 ఓమ్స్ అన్న 2 ఓమ్స్ అన్నప్పుడు ఎంత వచ్చిందంటే నాకు 8 వాట్స్ అనేది వచ్చిందన్నమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే ఇచ్చిన ప్రాబ్లంకి విత్ రెస్పెక్ట్ టు బ్యాటరీ రెసిస్టెన్స్ ఇచ్చేసి పవర్ కన్జంప్షన్ కనుక్కోమన్నప్పుడు ఇలా చేస్తాం అన్నమాట. సిరీస్ కనెక్షన్ అయితేనేమో I²R అనేది యూస్ చేసుకుంటాం, ప్యారలల్ కనెక్షన్ అయితేనేమో V²R అనేది యూస్ చేసుకుంటాం. అంతేగాని సిరీస్ కనెక్షన్లో V²R అనేది యూస్ చేసుకోకూడదు. సో ఎందుకు అంటే వోల్టేజ్ అనేది సేమ్ ఉండదు అన్నమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే సో సిరీస్ కనెక్షన్ ఇచ్చినప్పుడు కరెంట్ మాత్రం సేమ్ ఉంటుంది, కరెంట్ మాత్రం సేమ్. అదే నాకు ప్యారలల్ కనెక్షన్ ఇచ్చినప్పుడు వోల్టేజ్ మాత్రం సేమ్. సో సిరీస్ కనెక్షన్లో కరెంట్ సేమ్ ఉంటుంది, ప్యారలల్ కనెక్షన్లో వోల్టేజ్ సేమ్ ఉంటుంది. అది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో 2 conducting wires of the same material and equal lengths and equal diameters are first connected in series and then parallel in circuit across the same potential difference. The ratio of the heat produced in series and parallel combination would be. సో ఇక్కడ ఏంటంటే 2 వైర్స్ ఇచ్చేసినాడు. సో 2 వైర్స్ యొక్క వాటి యొక్క సేమ్ మెటీరియల్ అంట, సేమ్ లెంత్ అంట, సేమ్ డయామీటర్ అన్నాడు. సో అంటే వాటి యొక్క రెసిస్టెన్స్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుందాం R అనుకుందాం. సో ఇక్కడ నాకేంటంటే 2 కండక్టింగ్ వైర్స్ సేమ్ మెటీరియల్ అన్నాడు కదా. సో సేమ్ మెటీరియల్ అన్నప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే దీన్ని సో రెసిస్టెన్స్ని R అనుకుందాం. సో రెసిస్టెన్స్ ఈక్వల్ టు R అనుకుందాం. సో రెసిస్టెన్స్ ఈక్వల్ టు R అనుకుంటే అప్పుడు నాకేమవుతుంది అంటే ఇక్కడ అంటే ఎందుకు ఆ రెసిస్టెన్స్ ఈక్వల్ R అనుకున్నాం అంటే ఇక్కడ సేమ్ మెటీరియల్ అన్నాడు. ఒకటి ఫస్ట్ పాయింట్ సేమ్ మెటీరియల్ అండ్ ఈక్వల్ లెన్స్ అన్నాడు, అదేవిధంగా ఈక్వల్ డయామీటర్స్ అన్నాడు. సో జనరల్గా మనకు R ఈక్వల్ ఏం రాసుకుంటాం ρL/A. సో ఇక్కడ రో అనేది మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది, L అంటే లెంత్, అదేవిధంగా ఏరియా అనేది డయామీటర్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి నాకు ఇవన్నీ సేమ్ ఉన్నప్పుడు నాకు ఏమవుతుంది నాకు రెసిస్టెన్స్ అనేది అన్నిటికీ కలిపి ఒకటే తీసుకుంటాను అన్నమాట, R అనేది తీసుకుంటాం. సో కాకపోతే ఇక్కడ ఏంది 2 కండక్టింగ్ వైర్స్ అన్నాడు కాబట్టి ఒక కండక్టింగ్ వైర్కి ఉండే రెసిస్టెన్స్ R1 అనుకుంటాం, అనదర్ కండక్టింగ్ వైర్కి ఉండే రెసిస్టెన్స్ మనం R2 అనుకుంటాం. కాకపోతే ఆ 2 రెసిస్టెన్స్ మాత్రం సేమ్. ఓకేనా. సో మనకు 2 కండక్టింగ్ వైర్స్ కాబట్టి ఈ 2 కండక్టింగ్ వైర్స్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ 2 కండక్టింగ్ వైర్స్ ఆఫ్ రెసిస్టెన్స్ R1, R2. కాకపోతే ఇక్కడ ఈ యొక్క R1 ఈక్వల్ టు
R2 ఈక్వల్ టు Rగా తీసుకుంటాం. ఎందుకు అంటే ఇక్కడ సేమ్ మెటీరియల్ ఉంది, అదేవిధంగా సేమ్ లెంత్ ఉంది, అదేవిధంగా సేమ్ డయామీటర్ ఉంది. అందుకని సేమ్ డయామీటర్ ఉంది. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని R1 ఈక్వల్ టు R2 ఈక్వల్ R తీసుకుంటాం. అయితే వీటిని ఫస్ట్ ఏం కనెక్ట్ చేస్తాం మనం? కేస్ 1లో సిరీస్ కనెక్షన్ తీసుకున్నాం, అంటే సిరీస్లో కనెక్ట్ చేస్తాం. సో సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు రెసిస్టెన్స్ ఏం చేసుకుంటాం మనం? యాడ్ చేసుకుంటాం. సో కాబట్టి R ప్లస్ R, సో R ప్లస్ R ఏమవుతుంది? 2R అవుతుంది. అదేవిధంగా సెకండ్ కేసు వచ్చేసరికి ఏం చేశాడు? ప్యారలల్లో కనెక్ట్ చేశాడు. సో ప్యారలల్ కనెక్షన్. సో ప్యారలల్ కనెక్షన్ అన్నప్పుడు రెసిస్టెన్స్ ఏమవుతుంది నాకు? సో 1/R ప్లస్ 1/R, ఇదేమవుతుంది మనకు? 2R. ఓకేనా? సరే. సో ఇప్పుడు నాకేంటంటే కేస్ 1లో 2R అయింది, కేస్ 2లో 2/R అయింది. అయితే ఇక్కడ ఏమన్నాడు? ద రేషియో ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్, అంటే ఫస్ట్ సిరీస్ తీసుకోవాలా, తర్వాత ప్యారలల్ తీసుకోవాలి. సో కాబట్టి ద రేషియో ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్, ఎక్కడెక్కడ తీసుకోమన్నాడు? ఇన్ సిరీస్ కనెక్షన్ యాజ్ వెల్ as ప్యారలల్ కనెక్షన్. ప్రొడ్యూస్డ్ ఇన్ సిరీస్, ఫస్ట్ సిరీస్ అండ్ తర్వాత ఏముంది? ప్యారలల్ అని ఇచ్చాడు. సో కాబట్టి నాకు జనరల్గా హీట్ ప్రొడ్యూస్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మనకు రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటి రేషియో అంటే సిరీస్లో ఇచ్చినాడు. సో సిరీస్లో తీసుకున్న రెసిస్టెన్స్ ఏమైంది నాకు? 2R అయింది. తర్వాత అండ్ ప్యారలల్ సెకండ్ కేసు. సో ప్యారలల్ తీసుకున్న రెసిస్టెన్స్ ఏమైంది నాకు? R/2 అయింది. సో ఇదేమవుతుంది అప్పుడు? నోమినేటర్కి వెళ్తుందా? సో ఈ నోమినేటర్కి వెళ్తుంది కాబట్టి నాకేమవుతుంది? 4R/R. R గెట్ క్యాన్సిల్ అయిపోతే నాకు ఎలా వస్తుంది? ఇది 4/1గా రాసుకుంటాం దీన్ని. సో ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి? రేషియో. సో కాబట్టి ఈ రేషియో అన్నప్పుడు నాకేమొస్తుంది? సో 1:4, 4:1 అన్నప్పుడు ఇక్కడ నాకు దేని కనుక్కోమన్నాడు? సిరీస్ టు ప్యారలల్ అన్నాడు. సో సిరీస్ టు ప్యారలల్. సో కాబట్టి నాకు ఇక్కడ ఎలా రాసుకుంటాం అంటే మనము సిరీస్ కనెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ప్యారలల్. సో సిరీస్ కనెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ప్యారలల్, లేదు ప్యారలల్ టు సిరీస్ అన్నప్పుడు మళ్ళీ మారిపోతాను అన్నమాట. సో వాడు కనుక్కోమంది రెసిస్టెన్స్గా లేదంటే, సో ఇక్కడ చూడండి ఇంకొక పాయింట్, కీ పాయింట్ ఏంటంటే ఇక్కడ, సో ఇక్కడ కనుక్కోమంది ఏంటంటే ద రేషియో ఆఫ్ ద హీట్ విత్ రెస్పెక్ట్ టు హీట్తో కనుక్కోమన్నాడు, నాట్ రెసిస్టెన్స్, విత్ రెస్పెక్ట్ టు హీట్. సో కాబట్టి ఇది స్మాల్ వేరియేషన్ అవుతుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ నాకేంటంటే జనరల్గా మనకు ఈ యొక్క హీట్ రెసిస్టెన్స్కి హీటింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇక్కడ నాకు రెసిస్టెన్స్కి హీటింగ్ ఎఫెక్ట్కి ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది. సో ఎట్లా అంటే చూడండి, సో ద హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ సిరీస్ కనెక్షన్ ఓవర్ ద హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ప్యారలల్ కనెక్షన్. సో ఇక్కడ హెచ్ అంటే హీట్, ఇన్ సిఎస్ అంటే సిరీస్, అదేవిధంగా హెచ్ అంటే హీట్, పి అంటే ప్యారలల్. సో ద హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ సిరీస్ కనెక్షన్ విత్ రెస్పెక్ట్ టు హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ప్యారలల్ కనెక్షన్ అన్నప్పుడు, సో ఇక్కడ హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ సిరీస్ కనెక్షన్ అన్నప్పుడు ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకుంటామంటే V² ఓవర్ రెసిస్టెన్స్ ఆర్ ఇన్ సిరీస్ కనెక్షన్ విత్ రెస్పెక్ట్ టు, అదే ప్యారలల్ కనెక్షన్ అన్నప్పుడు V² ఓవర్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్, ఇలా రాసుకుంటాం అన్నమాట. ఏమవుతుంది నాకు? V² క్యాన్సిల్. సో ఇది రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ ఓవర్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ అవుతుంది. ఎప్పుడు ఇక్కడ అడిగింది ఏంటంటే క్వశ్చన్, సో ద రేషియో ఆఫ్ ద హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ అన్నాడు. సో కాబట్టి మనం ఏం చేసామంటే ఇక్కడ సిరీస్కి ప్యారలల్కి తీసుకున్నాం. సో సిరీస్ కనెక్షన్లో హీట్, అదేవిధంగా ప్యారలల్ కనెక్షన్లో హీట్ ప్రొడ్యూస్డ్, హీట్ని కనుక్కున్నాం మనం. సో ఇలా ఇచ్చేసినప్పుడు నాకేమొచ్చింది? రివర్స్లో వచ్చింది. అంటే సిరీస్ కనెక్షన్లో హీట్ ప్రొడ్యూస్ అయ్యేది, రెసిస్టెన్స్ వచ్చేసరికి ప్యారలల్ అయింది. అదేవిధంగా ప్యారలల్ కనెక్షన్ హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ అయింది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ కనుక్కున్నాం ఏంటిది? ఇది వచ్చేసి ఏంటంటే రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ ఓవర్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్. సో ఇది మనం కనుక్కున్నది. సో అంటే ఏంటి? ఇక్కడ రెసిస్టెన్స్ 4 ఉంది, ప్యారలల్లో వాల్యూ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఉందంటే నాకు 1 ఉంది.
సో కాబట్టి నాకేమవుతుందండి ద హీట్ ప్రొడక్షన్ ఇన్ సిరీస్ కనెక్షన్ ఓవర్ హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ప్యారలల్ కనెక్షన్ సో అన్నప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఇది సో ఇక్కడ నేను జస్ట్ సింపుల్గా హెచ్ రాస్తున్నాను హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ సిరీస్ కనెక్షన్ ఓవర్ హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ప్యారలల్ కనెక్షన్ ఈక్వల్ టు సో ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేసరికి రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ అంటే ఎంత వచ్చింది ఇక్కడ నాకు 1, అదే రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ కనెక్షన్ అంటే 4. కాబట్టి నా రేషియో ఏమవుతుంది ఇది 1:4. సో 1:, సో అది అప్పుడు ఏ ఆన్సర్ నాకు అన్నమాట. సో ఇక్కడ 4:1 కూడా ఉంది. సో మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఇక్కడికి కానీ వేసేసాను అనుకోండి, దీన్ని ఇక్కడ దాకా స్టాప్ చేసేసాను అనుకో, మీకు ఆన్సర్ పోతుంది అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే హౌ మెనీ 176 ohm రెసిస్టర్స్ ఆర్ ఇన్ ప్యారలల్ ఆర్ రిక్వైర్డ్ టు క్యారీ 5 amperes ఆన్ ఏ 220 volts లైన్ అన్నారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 రెసిస్టర్ సిరీస్లో కనెక్ట్ చేసుకుంటే దాని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ 1 అవుతుంది. అదే నాకు 2 రెసిస్టర్స్ అనుకుందాం. సో 2 రెసిస్టర్స్ మనం ప్యారలల్ కనెక్ట్ చేస్తే దాని యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది అంటే ఇక్కడ నాకు, సో చూడండి సింపుల్గా చెప్పాలంటే R/2 రాసేయచ్చు. ఎలా అంటే 1/R ప్లస్ 1/R. సో దీనికి ఏమవుతుంది నాకు ఇది 2. సో బేసెస్ ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు, డినామినేటర్స్ ఏముంది కాబట్టి న్యూమరేటర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి 2/R అయింది. ఇదేంటి దేని వాల్యూ ఇది 1R ఈక్వివాలెంట్ వాల్యూ. బట్ మనకు కావాల్సింది R ఈక్వివాలెంట్ అన్నప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం మనం R/2గా రాసుకుంటాం. ప్యారలల్ కనెక్షన్లో 2 రెసిస్టర్స్ ఇచ్చినప్పుడు ఇది. సో అదే నాకు 3 రెసిస్టర్స్ అనుకోండి, 3 రెసిస్టర్స్ ప్యారలల్ కనెక్షన్ అయినాయి అనుకోండి. సో అప్పుడు మనం సింపుల్గా ఏమైనా రాసుకోవచ్చు అంటే దాన్ని R/3గా రాసుకోవచ్చు. అంటే అక్కడ చూడండి 1/R ప్లస్ 1/R ప్లస్ 1/R అంటే దీన్ని ఏమైనా రాస్తాం మనం. సో R ఈక్వివాలెంట్ ఈక్వల్ టు 1/R ప్లస్